యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. ఇక్కడ పంచాయతీ పరిధిలో ఉన్నాం. ఇక్కడ సర్పంచ్ వచ్చేసి కరిమికొండ స్వప్న గారు మన దగ్గర ఉన్నారు. వారు మాట్లాడుతూ ఈ గెలిచిన కాంచి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరిగినాయి, ఈ గ్రామ పంచాయతీ సమస్యల పరిష్కారానికి సర్పంచ్గా ఎలాంటి చొరవ చూపుతారో వారు మాట్లాడుతూ తెలుసుకున్నాం. నమస్కారం మేడం. నమస్కారం మేడం, మీరు గెలిచిన కాంచి మీరు ఇక్కడ ఈ ప్రధాన సమస్యలు ఉండి ఆ సమస్యల పరిష్కారానికి మీరు ఎలాంటి చొరవ చూపుతున్నారు? కొయ్యలగూడెం గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నా పేరు కరికొండ స్వప్న అశోక్. మేము ఇక్కడ గెలిచిన తర్వాత సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది, అండర్ డ్రైనేజీలు చేయడం జరిగింది, జేసీపీ పెట్టి క్లీనింగ్ చేయించినాము. ఇక్కడ ప్రధాన సమస్యలు ఇప్పుడు రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ, సీసీ కెమెరాలు కానీ, పారిశుద్ధ్యం ఎట్లా ఉంది మేడం? గతంలో రోడ్లు మా ఊరికైతే రాలేదు, పక్క ఊర్లోకి వచ్చినాయి. ఇక్కడ కాంగ్రెస్ ఉందో అక్కడే సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది. మేము ఇక్కడ బీజేపీ నుండి నిలబడి గెలవడం జరిగింది. మా ఊరికైతే ఇప్పటివరకు అయితే సీసీ రోడ్డు ఇంకా రాలేదు. ఇంకా సెంట్రల్ నిధులు ఏ విధంగా అందుతున్నాయి మేడం? సెంట్రల్ నిధులు కూడా ఇప్పటివరకు చేసిన పనుల్లో కూడా చెక్కులు ఫ్రీజ్ చేసిర్రు. అమౌంట్ అయితే ఇప్పటివరకు అయితే ఏం రాలేదు. పెట్టుబడి పెట్టినామంతే, ఏమి రాలేదు, ₹1 కూడా. ప్రధానంగా ఇక్కడ మహిళలు ఉన్నారు మేడం. మహిళా సంఘాలు కావచ్చు, మహిళలు వాళ్ళ సంఘం బలోపేతం కావచ్చు, మహిళల ఉపాధి విషయంలో ఇప్పుడు మేము కొత్తగా ఒక 10 మిషన్లు తేవడం జరిగింది. అది త్వరలో ఇప్పుడు అమలు చేస్తాం. ఇప్పుడు ఇక్కడ వరి కోతలు అయిపోయినాయి మేడం. కొనుగోలు కేంద్రాలలో రైతులు బాగా అవస్థపడుతున్నారు. ఇక్కడ ఏది తాలు మట్టి పేరుతోటి తూకంలో కొంచెం అవకతవకలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ ఏదైతే మిల్లులు ఎక్కువ కేటాయించకపోవడం వల్ల ఇక్కడ కొనుగోలు ప్రక్రియ వేగవంతం జరుగుతలేదు, అక్కడ దిగుమతి కూడా వేగవంతం జరుగుతలేదు అని రైతులు బాగా ఆవేదన చెందుతున్నారు. పర్యవేక్షణ ఏ విధంగా ఉంది? కొయ్యలగూడెంలో ఐకేపీ సెంటర్ లేకుండే, ఈసారి మేము కొయ్యలగూడెంలో ఐకేపీ సెంటర్ తేవడం జరిగింది. ఇప్పటి వరకు అయితే మా దగ్గర అయితే బాగానే కొనుగోలు జరుగుతుంది. ఇంకా సమస్య ఉందంటారు కదా మేడం, ఇక్కడైతే ఒకటే మిల్లు కేటాయించారని అంటున్నారు. అవును, మిల్లు దిగుమతి కొంచెం ఇబ్బంది అవుతుంది. మీరు అధికారుల దృష్టి కావచ్చు, ప్రభుత్వం దృష్టి కావచ్చు తీసుకుపోయారా ఈ సమస్య? తీసుకుపోయినాం. వేగవంతం అవుతుంది మేడం. మీకు భవిష్యత్తు ప్రణాళిక ఇక్కడ గ్రామానికి ఇంకా చాలా సమస్యలు ఉన్నట్టు, ఆ సమస్యల పరిష్కారానికి మీ చొరవ ఏ విధంగా ఉండబోతుంది? మాకు గ్రామంలో అంటే అండర్ డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కువ ఉంది, సీసీ రోడ్లు కావాలి, దాని గురించి మేము చొరవ తీసుకున్నాం. ఇప్పుడు ఈ 100 రోజుల పథకం ఉందిగా మేడం, విబిజీ రామ్, అది ఎట్లా అమలు అవుతుంది? కొంచెం అది ఇప్పుడు ఏదైతే పనులు ఇప్పుడు సమ్మర్లో పనులు ఉండవు కదా, మరి ఆ పనికి ఉపాధి విషయంలో మహిళలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు ఎలా ఉపాధి కలుగుతుంది? 100 రోజుల పని ఇప్పుడు ఇక్కడ చేయించడం జరుగుతుంది. అది మా దగ్గర లేకుండా పక్కన 5 మీటర్స్ లోపు ఎక్కడైనా పని చేయొచ్చు అంటే వాళ్ళకి ఉపాధి కల్పించడానికి కోసం మేము ఇక్కడ గుట్ట కింద పని చేయిస్తున్నాం. మేడం, సర్పంచ్, ఒక మహిళా సర్పంచ్గా మీరు గెలిచిన తర్వాత ఎలా ఫీల్ అవుతున్నారో, ఏమనిపిస్తుంది మీకు? మహిళా సర్పంచ్ ఇప్పటిదాకా నేను ఇంట్లోకి వెళ్ళి ఎప్పుడు బయటికి వెళ్ళలేదు. ఇప్పుడు ఈ ఎలక్షన్లో నా భర్త కోసమే నేను బయటకు వచ్చిన, ఇక దానివల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఇక్కడ ప్రజాసేవ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ప్రజాసేవ చేయడంలో మీకు ఎలాంటి అనుభూతి కలుగుతుంది అంటారు ఒక సర్పంచ్గా? ఊరి కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది. ఇక మీ భవిష్యత్ ప్రణాళిక ఏముంది? ఇక ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి మీకు ఏమైనా ప్రణాళిక ఉందా? మీరు ఎటువైపు? ఆదర్శ గ్రామం అంటే మేము హై స్కూల్ నుంచి మొత్తము గ్రీనరీ చేయాలనిపిస్తుంది. గ్రీనరీ చేసి సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఊరికి ఈ సమస్య ఉందని లేకుండా చేయాలనుకుంటున్నాం. ప్రధానంగా గ్రామాలలో యువత పెడదారి పడుతున్నది. యువత డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, బానిసలు అవుతున్నారు. వారిలో మార్పు రావడానికి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి మీరు సర్పంచ్గా మీరు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? యువతకు అంటే మేము ఏదన్నా ఒకవేళ వాళ్ళు పని చేసుకుంటామంటే మాకు ఇక్కడ కంపెనీలు చాలా ఉన్నాయి, అందులో వర్క్కి పెట్టేయగలుగుతాం. ఇంకా ప్రధానంగా ఇక్కడ ఉన్న రైతులు కూడా మా దృష్టి తీసుకొచ్చారు మేడం. ఇక్కడ ఏదైతే ఫ్యాక్టరీల వల్ల కూడా వ్యర్థాలు ఇక్కడ చుట్టుపక్కల బారబోయడం వల్ల దుర్గంధం వెలువడుతుంది, కాలుష్యం ఏర్పడుతుంది. దాంతోపాటు ఇక్కడ భూగర్భ జలాలు కూడా మొత్తం కలుషితం అవుతున్నది, మాకు ఇబ్బంది అవుతుంది అంటున్నారు. వీటిపై మేము వాటి కూడా కంపెనీలకు నోటీస్ ఇవ్వడం జరిగింది. దానివల్ల భవిష్యత్తులో మీ గ్రామాన్ని ఆదర్శ గ్రామం తీసుకెళ్ళడానికి మీ యొక్క ప్రణాళిక ఏముంది? మీరు ప్రజలకు ఏమి హామీ ఇస్తున్నారు? మీ కొయ్యలగూడెం ప్రజలకి ఊర్లో ఏ సమస్య లేకుండా అభివృద్ధి చేయడము మా బాధ్యత. ఓకే, థ్యాంక్ యూ మేడం. మరో అంశంతో మరో గ్రామ పంచాయతీలో మరింత బెటర్గా మీ ముందుకు వస్తుంది ప్రజావేదిక.